మిల్ మేకర్ కర్రీ తయారీ విధానం చూద్దాం. 150 గ్రాముల మిల్ మేకర్ తీసుకుని 2 నిమిషాల పాటు అలా ఉడకబెట్టుకోవాలి. 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి అలా నీళ్ళు మొత్తం పిండేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా నీళ్ళు పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇలా ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని అలా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత చిటికెడు పసుపు వేసుకుని కలుపుకోవాలి మొత్తం అంతాను. అలాగే ఒక టమాటా కూడా తీసుకుని కలుపుకోవాలి. చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత మనం ముందుగా నీళ్ళు తీసేసి పెట్టుకున్నాం కదా, నీళ్ళు పిండేసి పెట్టుకున్న మీల్ మేకర్ కూడా తీసుకుని ఉల్లిపాయ గ్రేవీలు వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలిసిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మీల్ మేకర్లో హై ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది ఇది. అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడుగుంటుంది. కొద్దిసేపు మగ్గనివ్వాలి 5 నిమిషాల పాటు. ఈలోగా మసాలా దినుసులు రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, అలాగే ధనియాలు, జీలకర్ర, కొద్దిగా సోంపు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, కొద్దిగా యాలకులు, అలాగే 4 కాజులు తీసుకోవాలి. అలాగే డ్రై కోకోనట్ పౌడర్ వేసాను. అలాగే కొద్దిగా నువ్వులు. ఇవన్నీ వేస్తే గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కూర. ఇవన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ కూరలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అలాగే తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిసిన తర్వాత మంచిగా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు అయిన పర్వాలేదు, సాల్ట్ అయిన పర్వాలేదు. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత అలాగే నూనె అలా తేలుతుంది. కొత్తిమీర రెడీ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని కూరలో వేసుకుని 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ కూర చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ కూర చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది.